వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలు దైవ సేవకుల దగ్గర నుంచి జరిపిస్తారు. మరొక 5 నిమిషాల్లో ఈ వివాహ కార్యక్రమం పూర్తి చేయబడుతుంది. ఆ తర్వాత పెద్దలు అభినందించాలనుకున్న వాళ్ళు, మీ బహుమానాలు అందించాలనుకున్న వాళ్ళు వేదిక మీదకి వచ్చి మీ బహుమానాలు అందించవచ్చు. వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేయబోతున్నారు. ఒకరితో ఒకరు ప్రమాణాలు చేయబోతున్నారు. ఇక నీటి మీద రాతలు కాదు, ఇసుక మీద భాషలు కాదు, చాలా ప్రశస్తమైనది. ముస్లిం సహోదరులైతే నికా, హైందవ సహోదరులైతే తాళిబొట్టు కట్టి వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. క్రైస్తవ వివాహం ప్రమాణాలతో ముడిపడి ఉంది కనుక తననే చూస్తూ ఇక ఎటు తిప్పకూడదు కన్ను. అర్థమైందా? ఆ మధ్య ఒకసారి ఒక సహోదరుడు కనబడ్డాడు పెళ్ళైన 3 నెలలకి. నాన్న బాగున్నావు అంటే బాగున్నాను అన్నాడు. ఫ్యామిలీ అంతా బాగున్నానంటే ఏం బాగండి బాగాలేదు అన్నాడు. అదేమిటి నాన్న అంటే భార్య వెళ్ళిపోయింది అన్నాడు. ఎందుకు అన్నాడు. వెళ్ళిపోయింది. మరి ఆ రోజు పెళ్లి రోజు ప్రమాణం చేశావు కదా, విడవను ఎడబాయి నేను ఎక్కడ చేశాను, మీరు దవ్వాయి చేయించారుగా అన్నాడు. ఆ రోజు నుంచి నేను మైకు పట్టుకొని మానేసి వాళ్ళకే ఇస్తున్నాను. విజయ్ చౌదరి అని నేను, మౌనిక నిన్ను దేవుడి నిర్ణయం చొప్పున పెద్దల అంగీకారంతో దైవ సేవకుల సమక్షంలో మన బంధువులు ఎదుట మౌనిక నిన్ను నా పెండ్లి భార్యగా అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని కలిమి అందును లేమి అందును కష్ట సుఖ దుఃఖములందు వ్యాధి అందును ఆస్తి అందును నిన్ను విడవక ఎడబాయక రక్షించి పోషించి సంరక్షించి బ్రతుకుదిములన్నిట నీకు మాత్రమే భర్తనై ఉందునని నీకు మాత్రమే భర్తనై ఉందని దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట దేవదూతల ఎదుట మన బంధువుల ఎదుట నీతో ప్రమాణం చేస్తున్నాను. వేరొక్క స్త్రీని వల్లక బతుకు దినములన్నిట నీకు మాత్రమే భర్తనై ఉందని దేవుని భయముతో వణుకుతో ఈ ప్రమాణాలు నీ ఎడల జరిగింతును. మౌనిక అను నేను విజయ్ అను నిన్ను దేవుని నిర్ణయం చొప్పున దైవ సేవకుల అంగీకారంతో పెద్దల సమక్షంలో నా పెండ్లి భర్తనుగా అంగీకరించుతున్నాను. ఇది మొదలుకొని కలిమి అందును లేమి అందును కష్ట సుఖ దుఃఖముల యందు విడవక ఎడబాయక రక్షించి పోషించి సంరక్షించి అన్ని విధాలా సహకరించునని బ్రతుకు దినములన్నిట నీకు మాత్రమే భార్యనై ఉందునని దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట బంధువుల ఎదుట సంఘం ఎదుట నీతో కలుతో ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణాలు
దేవుని భయముతోను వణకుతోను మీ ఎడల నిర్వర్తించును. ఇష్టాయిష్టాలు తెలియపరిచారు. ఒకళ్ళతో ఒకళ్ళు దేవుని ఎదుట, సంఘం ఎదుట హృదయపూర్వకంగా ప్రమాణాలు చేసుకున్నారు. ఈ ప్రమాణాలు నీటి మీద రాతలు కాదు, ఇసుక మీద బాసలు కాకుండా దైవ భయముతో మరణం వీళ్ళని వేరు చేసేంత వరకు ఇక ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. వీరు చేసుకున్న తీర్మానాలు, ప్రమాణాలు ప్రభు స్థిరపరిచి నిండు నూరేళ్లు కృపలో దేవుడు వర్ధిల్లింప చేయును గాక. మన భారత సాంప్రదాయం వాస్తవంగా ఈ తాలిబొట్టు తెలుగు సాంప్రదాయం కాదు. 16వ శతాబ్దంలో తమిళనాడులో కొండ జాతి వాళ్ళు, గిరిజనులు పెళ్లి చేసుకున్నప్పుడు తాటాకు రెమ్మలతో రింగులు రౌండ్గా చేసుకొని ఏదైనా ఒక గుర్తుంటే బాగుంటుంది, పెళ్ళైతే బాగుంటుందని 16వ శతాబ్దంలో తమిళనాడులో తాటి